బైబిల్ చెప్పిన ఆటను మీరు ఆడుతున్నారా? లేదంటే బైబిల్ చెప్పిన ఆట ఏది అని ఎన్ని రకాలైన అంశాన్ని మరి టైటిల్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మరలా చెబుతున్నాను, బైబిల్ చెప్పిన ఆటను మీరు ఆడుతున్నారా అనే అంశాన్ని బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఈరోజు మనం చూడగలిగితే క్రైస్తవ్యము ప్రారంభమైన నాటి నుండి సత్యము అనేది ఉంది, అలాగే అసత్యము అనేది కూడా మరి ఉన్నది అని మనం నమ్మాలి. ఎందుకంటే సత్యము అనేది ఉన్నది అన్నది ఎంత వాస్తవమో, అసత్యము కూడా ఉన్నది అనేది అంతే వాస్తవమో. అలాగే మనం చూడగలిగితేనండి, ఇదిగో వాక్యానుసారమైన బోధ ఉన్నది అన్నది ఎంత వాస్తవమో, వాక్య విరుద్ధమైన బోధ ఉన్నది అనేది కూడా అంతే వాస్తవము. మొదటి శతాబ్దంలో బోధకులు ఉన్నారు, అలాగే అబద్ధ బోధకులు ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, అలాగే అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. అపోస్తులు ఉన్నారు, అలాగే దొంగ అపోస్తులు కూడా ఉన్నట్టుగా మరి బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు మనం చూడగలిగితే మరి మనందరికీ దేవుడు ఒక్కడే, మరి విశ్వాసం ఒక్కటే, బైబిల్ ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, అన్ని ఒకటే అయినప్పుడు అందరూ ఒక్కటిగా ఎందుకు లేరు? ఎందుకు క్రైస్తవ్యం అన్నది ఎందుకు ముక్కలైపోయింది? క్రైస్తవ్యం అన్నది ఎందుకు ముక్క చెక్కలైపోయింది? అంత ఒకటే దేవుడు కదా, ఒకటే బైబిల్ కదా, ఒకటే క్రీస్తు కదా, ఒకటే విశ్వాసం కదా, అన్ని ఒకటే ఉన్నప్పుడు ఒక్కటిగా అందరూ ఎందుకు లేరు? ఎందుకు ఇన్ని వేల మత శాఖలు, ఇన్ని వేలు ఎందుకు వచ్చాయి? సుమారుగా ఈ భూప్రపంచంలో సుమారుగా 3,000 మత శాఖలు ఉన్నాయి. 3,000 మత శాఖలు, 3,000 ఉన్నాయి. ఎట్లాగంటే ఒక క్యాథలిక్ కావచ్చు, ఒక బ్యాప్టిస్ట్ కావచ్చు, ఒక సిఎస్ఐ కావచ్చు, ఒక హెబ్రోన్ కావచ్చు, ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే 3,000 మత శాఖలు ఉన్నాయి. 3,000 యెహోవా సాక్షులు కావచ్చు, ఇంకా ఇలా రకరకాలు, ఇవి 3,000 ఉన్నాయి. అందులో కొన్ని లక్షల సంస్థలు ఉన్నాయి, కొన్ని లక్షల సంస్థలు ఉన్నాయి. మరి ఎక్కడ తప్పు జరిగింది? ఇప్పుడు ఒక షుగర్ ఉందనుకోండి, చక్కెర ఉందనుకోండి, నేను తిన్నాను అనుకోండి, ఎలా ఉందని చెప్పాలంటే స్వీట్గా ఉందని చెప్పాలి. ఒక షుగర్ తిన్నప్పుడు స్వీట్గా ఉందండి అని చెప్పాలి. అలాగే ఒకవేళ మనము ఒక పాకిస్తాన్కి వెళ్ళినా, ఒక అమెరికాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వాడు షుగర్ తిన్నా అది స్వీట్గా ఉందని చెబుతాడు. ఒక చింతపండు తింటే పుల్లగా ఉందని చెబుతాం, అలాగే ఏ దేశం వాడు తిన్నా పుల్లగా ఉందని చెబుతాడు. కానీ మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఒక పదార్థం దగ్గర అందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు, కానీ వాక్యము దగ్గర మాత్రం అందరూ ఏకాభిప్రాయం కలిగి లేరు. ఈయన చెప్పింది ఆయన తప్పు అంటాడు, ఆయన చెప్పింది ఈయన తప్పు అంటాడు. అందుకే ఈరోజు ఇన్ని వేల మత శాఖలు వెలిశాయి. ఆ మొదటి శతాబ్దంలోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా మొదటి శతాబ్దంలోనే ఉన్నాయి. ఒకవైపు పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సువార్త అన్న పదానికి డెఫినేషన్ ఏంటంటే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము, 15వ అధ్యాయము 3వ వచనము ఏమనుందంటే, నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త అన్న పదానికి డెఫినేషన్. అది వాట్ ఈజ్ గాస్పల్ అంటే, గాస్పల్ అన్న దానికి మీనింగ్, సువార్త అన్న దానికి మీనింగ్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు మృతి పొందటం, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడటం, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేవటం. ఇది ఎవరు ప్రకటిస్తున్నారు అంటే, అపోస్తులుడైన పౌలు గారు ప్రకటిస్తున్నారు. 14 పత్రికలు రాసిన పౌలు గారు ఆయన ప్రకటిస్తుంటే అదే మొదటి శతాబ్దంలో ఏం జరుగుతుంది అన్నప్పుడండి, గలతీ పత్రికలో ఒకసారి అందరం కూడా మనం చూడగలిగితే, గలతీ పత్రికలో ఏం జరుగుతుంది అన్నప్పుడు, మొదటి అధ్యాయము 6వ వచనములో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది.
అంటే ఒకవైపు పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే మరొక వైపు ఏం జరుగుతుందంటే భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారట. భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు. ఇంతకుముందు సువార్త అంటే ఏమని చెప్పుకున్నాం మనము? యేసుక్రీస్తు వారు మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేచాడని మనం నమ్మాలి, మనం బ్యాప్టిజం తీసుకోవాలి, మనం మారు మనసు పొందాలి, విశ్వాసం ఉంచాలి, మనం బ్యాప్టిజం తీసుకుంటే మనం రక్షించబడతామని ఒకవైపు పౌలు గారు చెబుతుంటే, ఈ భిన్నమైన సువార్త ఎలా చెబుతున్నారంటే ఇదిగో సున్నతి పొందుకుంటే సరిపోతుంది, ఇదిగో ధర్మశాస్త్రాన్ని మనం పాటించినా మనం రక్షించబడతామని మరొక వైపు భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు. భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు. అందుకే పౌలు గారు ఏమన్నారు అంటే 8-9 వచనాల్లో 8-9, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను, ఒకవేళ మేము చెప్పింది ఇది తప్పు చెప్పాము, ఇప్పుడు నిజం చెబుతున్నామని మేమైనను, పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక అంటున్నాడు. అంటే సువార్త ఏదైతే ఇదిగో యేసుక్రీస్తు వారి ఆ మరణ సమాధి పునరుత్థానాలు ఉన్నాయో, ఏదైతే ఇదిగో మరి మారు మనసు, విశ్వాసము, బ్యాప్టిజము, ఏదైతే ఈ రక్షణ కార్యక్రమం ఉందో, ఇది కాకుండా ఎవరు ఏది చెప్పినా, అది పరలోకంలో నుండి దూత చెప్పినా, ఒకవేళ మేమే చెప్పినా అతడు శాపగ్రస్తునగునుగాక అని పౌలు గారు మరి చెబుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ప్రారంభం నుండి మనం చూడగలిగితేనండి, ఒకవైపు సత్యము అంటే సత్యవాక్యము విస్తరిస్తూ ఉంది, మరొక వైపు ఇదిగోనండి అసత్యము కూడా మరొక వైపు విస్తరిస్తూనే ఉంది. మరి మనం చూడగలిగితే, మరి మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ ఎక్కువగా ఈ స్వస్థతలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ చాలా మంది ఉంటారండి. మరి నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ చాలా మంది ఉంటారు. స్వస్థతలు కానివ్వండి, తర్వాత ఆ భిన్నమైన బోధలు కానివ్వండి, ఆ తర్వాత మీరు చూడగలిగితే ఈ భాషలు కానివ్వండి, ఈ రకరకాలు ఏవైతే ఈ జిమ్మికులు ఎక్కడైతే ఉంటాయో, ఈ మ్యాజిక్లు ఎక్కడైతే ఉంటాయో, ఈ మ్యాజిక్ల దగ్గర చాలా మంది ఉంటారు. మొన్న జగన్ గెలుస్తాడని ఎంతో మంది పాస్టర్లు చెప్పారు. వాళ్ళ దగ్గరే పబ్లిక్ ఉంది. మళ్ళీ వాళ్ళ దగ్గరే మీరు చూడండి ఎంతమంది పబ్లిక్ ఉంది. జగన్ గెలుస్తాడు, ఆ ఫ్యాన్ తిరగబోతుంది, కరెంటు లేకపోయినా తిరుగుతుంది, ఇన్వర్టర్ లేకపోయినా తిరుగుతుందన్న వాళ్ళ దగ్గరే ప్రజలు తండోపతండాలుగా వెళుతున్నారు. ఇక ఇవన్నీ పోను ఏమొచ్చాయి అంటేనండి, సంఘాల్లోనికి కొత్తగా ఏమొచ్చాయంటే ఆటలు వచ్చాయి. సంఘాల్లోనికి ఆటలు వచ్చాయి. ఇప్పుడు మీరు చూడగలిగితే ఒక క్రిస్మస్ను పురస్కరించుకోనో, లేదంటే ఒక ఈస్టర్ను పురస్కరించుకోనో, లేదంటే ఒక న్యూ ఇయర్ను పురస్కరించుకోనో సంఘాలలో ఆటలు పెడుతున్నారు. సంఘాలలో ఇప్పుడు మన చర్చ అనుకోండి, మనం ఏం పెడతామంటే క్విజ్ కాంపిటీషన్ పెట్టుకుంటాం, లేదంటే మనము ఆ సందర్భ సహితమైన దేవుని పాటలు మనం పెట్టుకుంటాం. బాగానే ఉంది. కానీ కొన్ని సంఘాలు మీరు చూడండి, క్రికెట్ గేములు ఆడే సంఘాలు లేవా? మీరు ఆలోచించండి. ఎందుకంటే మన హైదరాబాద్లో పెద్ద క్రికెట్ ఆడారు, మీకు తెలుసు కదా, పెద్ద పాస్టర్లు. చిన్న పాస్టర్లకు అక్కడ వెళ్ళి చూడాలి తప్ప, చూడటానికి అవకాశం ఉంది, కానీ చిన్న పాస్టర్లు ఆడడానికి లేదు. అక్కడ అందరూ పెద్ద పేరు మోసిన పాస్టర్లు క్రికెట్ ఆడారు. ఎందుకయ్యా క్రికెట్ ఆడుతున్నారు మీరు? ఎవరు ఆడమన్నారు అని అంటే వాళ్ళు అంటున్నారు ఫన్ కోసం ఆడుతున్నారు. ఫన్ అంటే ఎంజాయ్ కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం, ఫన్ కోసం క్రికెట్ ఆడుతున్న వాళ్ళు కొంతమంది. ఇక ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మరికొంతమంది ఏం ఆట ఆడతారంటేనండి, ఒక దగ్గర జరిగింది ఏంటంటే ఈ తాడాట ఆడుతున్నారు. ఈ క్రిస్మస్ టైంలో ఏం ఆట ఆడుతున్నారంటే తాడు. ఇటు కొంతమంది బ్యాచ్, అటు కొంతమంది బ్యాచ్ పట్టుకొని ఆ తాడు పట్టుకొని ఇటు లాగాలి, అటు లాగాల. ఏమైపోయిందంటే మధ్యలోకి దిగిపోయింది తాడు. మధ్యలోకి దిగిపోయి అటు పడిన వాళ్ళు అటు పడిపోయారు, ఇటు పడిన వాళ్ళు ఇటు పడిపోయారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాత సంఘములో మనం చూడగలిగితే, ఇదిగో ఏ విధముగా అయితే లోకములో ఆటలున్నాయో అవి సంఘములోని కూడా నెమ్మదిగా ప్రవేశిస్తున్నాయి. నెమ్మదిగా ఈ ఆటలు సంఘాల్లోనికి వస్తున్నాయి. అందుకేనండి దేవుడు బైబిల్ చెప్పిన ఆట ఏంటో మనకు తెలియాలి. బైబిల్ ఆడమన్న ఆట ఏంటో మనకు తెలియాలి. కాబట్టి ఏం ఆడమన్నాడు దేవుడు, అసలు ఏ ఆట ఆడమన్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, ఇశ్రాయేల్ ఏం చేశారంటే ఇశ్రాయేల్ ఒక దూడను చేసుకుంటారు. మనకు తెలుసు కదా, నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఉంటుంది, మనకు తెలుసు కదండి. ఇశ్రాయేలు దూడను చేసుకున్న తర్వాత
అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు అండి, అక్కడ వాళ్ళు మొత్తం మీద వాళ్ళు తింటారు, తాగుతారు, తర్వాత ఏం చేశారు అన్నది మనం కొత్త నిబంధనలు ఒక్కసారి మనం చూడగలిగితే వచనం చూసుకొని మనం అందరం కూడా ముందుకు వెళదాం. దయచేసి అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథియన్స్కి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము అందరం కూడా దయచేసి 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అక్కడ జనులు ఇదంతా కూడా మీరు పైనుంచి మీరు చదువుకుంటూ రాగలిగితే ఈ ఇశ్రాయేలీలు ఈ అరణ్యంలో జరిగిన అన్ని చెప్పుకుంటూ 7వ వచనానికి రాగలిగితే జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహ ఆరాధికులై ఉండకూడి అంటున్నాడు. ఇది ఎక్కడ రాయబడింది అంటేనండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అంటే మీరు ఆలోచించండి, తిన్నారు తాగారు. ఈ మధ్య కాలంలో బిర్యానీ తినుకుంటూ థమ్స్అప్ తాగుతున్నారు, బిర్యానీ తింటూ ఇదిగో స్ప్రైట్ తాగుతున్నారు. ఇట్లా తాగారనుకొని తొందరగా పోతారు. దయచేసి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈ థమ్స్అప్స్ కానివ్వండి, ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, ఇది దయచేసి ఎవ్వరు తాగకండి. ఎందుకంటేనంటే మన టీత్ ఉంది కదండి, మన పండ్లు ఉన్నాయి కదా, మన పండ్లు అరిగిపోయే కెమికల్ ఉంది అందులో. మన పండ్లు అరిగిపోయేంత భయంకరమైన కెమికల్ ఉంది అందులో, చాలా డేంజర్ అవి. కానీ ఏదో తాగుతాం, ఎంత తెలిసినా తాగుతాం మనం. వద్దన్న దాని దగ్గరికి వెళ్ళటమే కదా, ఆదాం వెళ్ళినట్టు అది వద్దయ్యా దాని దగ్గరికి వెళ్ళొద్దంటే దాని దగ్గరికి వెళ్తాం మనం. కాబట్టి అవి మీరు తాకండి. ఇప్పుడు ఈ మధ్య బిర్యానీ ఒకవైపు అదే మసాలాలు అంటే దానికి తోడుగా ఈ థమ్స్అప్లు తాగుతునే వాళ్ళు కొంతమంది, థమ్స్అప్ తాగితే ఏం బాగుంటుందని ఇంకా కొంతమంది మద్యం తాగేవాళ్ళు, బీరు తాగేవాళ్ళు, రకరకాలు. కాబట్టి ఇదిగో తిన్నారు, తాగారు, ఆ తర్వాత ఆడుటకు లేచిరి. ఎందుకు ఆడుతున్నారు, ఎందుకు పుట్టే ఈ ఆటలని మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు తిన్నదంతా ఏం కావాలండి, తిన్నదంతా అరగాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆడాలి. అందుకే పుట్టాయి ఆటలు అందుకే పుట్టాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడ ముందు తిన్నారు, తాగారు, ఆడుటకు లేచిరి అని మనం చదువుకుంటున్నాము. కాబట్టి ఇంతకు అసలు దేవుడు ఆడమన్న ఆట ఏది, అసలు బైబిల్ చెప్పిన ఆట ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఇక ముందుగా కొన్ని సందర్భాలు మనం చదువుకుంటాము. ఇంతకుముందు మనం చదువుకున్న బైబిల్ రీడింగ్లో దయచేసి పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము నుండి మనం చదువుకుందాం. 6వ వచనము నుండి తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహం గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఇప్పుడు ఇదంతా మీరు చదివిన తర్వాత అసలు తోడేలు గొర్రెను చూస్తే విడిచిపెడుతుందా? మీరు ఆలోచించండి. తోడేలు గొర్రెను చూస్తే విడిచిపెడుతుందా? ఒక చిరుత పిల్లి ఒక మేక పిల్లను చూస్తే విడిచిపెడుతుందా? ఒక కొదమ సింహము ఒక దూడను చూస్తే విడిచిపెడుతుందా? మీరు ఆలోచించండి. ఒక ఎలుగుబంటి దగ్గర ఆవు కానివ్వండి, ఇవన్నీ మీరు ఆలోచన చేయగలిగితే ఒక ఎద్దు మేసినట్లు ఒక సింహము గడ్డి మేస్తుందా? మీరు ఆలోచించండి. ఇవన్నీ మీరు ఆలోచించండి. అసలు ఇవన్నీ జరిగేటివేనా? ఇదంతా కూడా ఏమని చెబుతారంటే ఇప్పుడు ఈ చదివిన ఈ వచనాలన్నీ కూడా ఇది 1000 ఏండ్ల పాలనలో జరుగుతుంది ఇదంతా కూడా అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇంతక 1000 ఏండ్ల పాలన ఎప్పుడు? అది 1000 ఏండ్ల పాలన అసలు జరుగుతుంది, అది ఎప్పుడు అని మనం ఆలోచన చేయగలిగితే తర్వాత మనం ఆలోచిద్దాము.
ఎందుకంటే ఈ 1000 ఏళ్ల పాలన ఇక ఇవన్నీ మనం చెప్పుకోవాలంటే అదంతా మళ్ళీ అంతా మరి తర్వాత మనము ఆలోచన చేద్దాము. కానీ ఏమంటున్నారు అంటే ఇది 1000 ఏళ్ల పాలన జరిగేటప్పుడు ఇది జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. తోడేలు దగ్గర ఇదిగో గొర్రెపిల్ల ఉంటుంది, చిరుతపులి మేకపులి పండుకుంటాయి. ఇవన్నీ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతాయి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వెంటనే 9వ వచనంలో చెబుతున్నాడు ఆయన. 9వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చెయ్యదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా పరిశుద్ధ పర్వతమందంతటను అంటున్నాడు. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? ఏది? ఈ తోడేలు గొర్రెపిల్ల యుద్ధ నివాసం చేయటం కానివ్వండి, చిరుతపులి మేకపిల్ల యుద్ధ పడుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు చదివిన 6 నుంచి 8 వచనాల వరకు ఇది ఎక్కడ జరుగుతుందంటే నా పరిశుద్ధ పర్వతం మీద అంటున్నాడు. నా పరిశుద్ధ పర్వతం దగ్గర ఇదిగో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి అంటున్నాడు. ఇవన్నీ కలిసి ఉంటాయి అంటున్నాడు. ఇదే మాటను మరలా యెషయా గారు 65వ అధ్యాయంలో ఏం రాశారో మనం చూడగలిగితే, 65వ అధ్యాయము దయచేసి 65వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి మనం అందరం చదువుకుందాం. 65వ అధ్యాయము 25వ వచనములో, తోడేలును గొర్రెపిల్లను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఒకదానికి ఒకటి హాని చేసుకోవు, ఒకటి మరొక దాని మీద పడి చంపి తినవు అంటున్నాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుందంటే నా పరిశుద్ధ పర్వతం మీద అంటున్నాడు. అంటే దేవుని పరిశుద్ధ పర్వతం దగ్గర ఇవన్నీ కలిసి ఉంటాయి. దేవుని పరిశుద్ధ పర్వతం దగ్గర ఒకదానికి ఒకటి హాని చేసుకోవు. ఇప్పుడు మనకు అల్టిమేట్గా ఒకటి, ఆయన పరిశుద్ధ పర్వతము, నా పరిశుద్ధ పర్వతము అంటున్నాడు. ఇంతకీ దేవుని పరిశుద్ధ పర్వతం ఏది? అది తెలియాలి ముందు మనకి. అక్కడ ఇవన్నీ కలిసి ఉంటాయట. ఇప్పుడు ఈ క్రూర జంతువులు కానివ్వండి, ఈ సాధు జంతువులు కానివ్వండి, ఇవన్నీ కూడా నా పరిశుద్ధ పర్వతం మీద కలిసి ఉంటాయి. అవి ఒకదాని మీద పడి ఒకటి హాని చెయ్యవు అంటున్నాడు. ఇంతకీ దేవుని పరిశుద్ధ పర్వతం అంటే ఏది? దేవుని పరిశుద్ధ పర్వతం అంటే ఏదో మనం చూడగలిగితే మరలా యెషయా గ్రంథము, దయచేసి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున ఇదిగో స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము అన్నాడు. నా పర్వతము అని ఇంతకుముందు మనము ఈ 11వ అధ్యాయంలో కానివ్వండి, 65వ అధ్యాయంలో కానివ్వండి, నా పర్వతము అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి యెహోవా మందిర పర్వతము అన్నాడు. పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహములు వచ్చున్నట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికి వస్తారు? యెహోవా మందిర పర్వతములోనికి ఒక ప్రవాహ జలములు వచ్చినట్లుగా సమస్త అన్యజనులు వస్తారు అంటున్నాడు. ఇంతకీ మనం ఆలోచన చేయగలిగితే యెహోవా మందిర పర్వతం ఏది?
అక్కడేమో నా పర్వతము అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి యెహోవా మందిర పర్వతము. అక్కడికి జనాలు ఎలా వస్తారంటే ప్రవాహములు వచ్చినట్లుగా సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు అంటున్నారు. మరి దేవుని మందిర పర్వతం ఏంటి? దేవుని మందిర పర్వతం ఏమిటి? అది మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, దయచేసి దేవుని మందిర పర్వతము అంటే ఏంటి అన్నది ఆలోచిస్తున్నాం. దేవుని మందిర పర్వతము అంటే ఏంటిది అన్నది మనం అందరం కూడా ఆలోచిస్తున్నాం. అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, దయచేసి అందరం కూడా 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనము, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో యెహోవా మందిర పర్వతము అన్నాడు. దేవుని మందిరములో, ఇంతకీ దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అంటున్నాడు. అనగా జీవము గల దేవుని సంఘములో అంటే దేవుని మందిర పర్వతము అంటే అది ఏదో కాదండి, అదే ఇదిగో క్రీస్తు సంఘము, దేవుని సంఘము. క్రీస్తు రక్తమిచ్చి క్రీస్తు ద్వారా స్థాపించబడిన సంఘమే యెహోవా మందిర పర్వతము. దానిలోనికి జనాలు ఎలా వస్తారన్నారు? ఒక ప్రవాహములు వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు అన్నాడు. అంటే ఇప్పుడు జీవము గల దేవుని సంఘములో ఒక తోడేలు ఒక గొర్రె పిల్ల ఎలా ఉంటుందన్నాడండి? కలిసి ఉంటాయి అన్నాడు. ఎక్కడది? జీవము గల దేవుని సంఘములో చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను. అంటే ఒకే దగ్గర ఉంటాయి కానీ హాని చెయ్యవు. దూడ సింహము ఒకే దగ్గర ఉంటాయి కానీ హాని చెయ్యవు. ఇదిగో బాలుడు వాటిని తోలును. ఆవులు ఇదిగో ఎలుగును కూడి మేయును. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ ఎక్కడ కలిసి ఉంటాయి అంటే ఇదిగోనండి సంఘములో అంటున్నాడు. జీవము గల దేవుని సంఘములో అంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాము, సంఘములో మృగాలుంటాయా, మనుషులు ఉంటారా? సంఘములో జంతువులు ఉంటాయా, మనుషులు ఉంటారా? అంటే మనం ఆలోచన చేయగలిగితే సంఘములో మనుషులే ఉంటారు. మరి అక్కడ జంతువులని మనం చదువుకుంటున్నామే, అక్కడ జంతువులని ఎందుకు రాయబడింది అంటేనండి, అక్కడ జంతువులని ఎందుకు రాయబడిందని మనం ఆలోచన చేయగలిగితే సంఘములోనికి రాకముందు ఒక్కొక్క మనుషుల స్వభావం చెబుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు తోడేలు అన్నాడు, చిరుతపులి అన్నాడు, ఎలుగుబంటి అన్నాడు, సింహం అన్నాడు. ఇవి ఎలాంటివి? ఇవి క్రూర జంతువులు. ఒక సాధు జంతువును చూసి దాని మీద పడి చంపుకు తినేటివి. అంటే అలాంటి స్వభావం కలిగిన వారు ఎక్కడికి వస్తారు అంటే సంఘములోనికి వస్తారు. ఎలా వస్తారు? ఒక ప్రవాహ జలములు వచ్చినట్లుగా ఇదిగో సమస్త అన్యజనులు సంఘములోనికి వస్తారు. చాలా మంది సాక్ష్యాలు మనం వింటాం కదండి. ఇదిగోనండి నేనొక హంతకున్నండి, ఇదిగో ఒక వ్యక్తి నేను చంపేశానండి, భయంకరంగా చంపేశానండి, ఇదిగోనండి నేను మారిపోయి నేను సేవకున్ని అయ్యానండి అని ఎంతమంది సాక్ష్యాలు. ఎంతమంది రౌడీలు మారలేదు మీరు ఆలోచించండి, ఎంతమంది ఫ్యాక్షనిస్టులు మారలేదు మీరు ఆలోచించండి, ఎంతమంది కరుడు గట్టిన నేరస్తులు మారలేదు మీరు ఆలోచించండి, ఎంతమంది దొంగలు, ఎంతమంది హంతకులు, ఎంతమంది మారలేదు మీరు ఆలోచించండి. అందుకేనండి సంఘములోనికి రాకముందు ఒక తోడేలు లాంటి స్వభావము కావచ్చు, సంఘములోనికి రాకముందు ఒక చిరుతపులి లాంటి స్వభావం కావచ్చు, ఒక ఎలుగుబంటి లాంటి స్వభావం కావచ్చు, ఒక కొదమసింహము లాంటి స్వభావం కావచ్చు. కాబట్టి అలాంటి స్వభావము కలిగిన వారు సంఘములోనికి వచ్చి ఎలా ఉంటారు అంటే అందరూ కూడా ఇదిగో వాళ్ళు కలిసి ఉంటారు, ఒకరికి ఒకరు హాని చెయ్యరు అంటున్నాడు. మరి ఎందుకు జంతువులతో పోల్చి ఎందుకు మాట్లాడు అన్నప్పుడండి, ఇదిగో బైబిల్ అనేది కొన్ని సందర్భాల్లో అలంకార భాషలో రాయబడింది.
బైబిల్ అనేది కొన్ని సందర్భాలు అలంకార భాషలో రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని యోహాను గారు ఏమన్నారండి? మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో యేసుక్రీస్తు వారిని చూసి బాప్తిజం ఇచ్చి యోహాను గారు అన్నారు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనిషి గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్ల లాంటి స్వభావం కలిగిన వాడు అని దాని అర్థం. అలాగే ఆయన గురించి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడిందంటే, యూదా గోత్రపు సింహము అని రాయబడింది. అంటే రెండవ రాకడలో యూదా గోత్రపు సింహము వలె రాబోతున్నాడు. అంటే సింహము లాంటి క్యారెక్టర్, స్వభావము. అలాగే మరి శిష్యులను కూడా ఆయన ఇదిగో శిష్యులను కూడా లోకంలోనికి పంపుతూ ఆయన ఏమన్నాడు అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమన్నాడు అంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను. తోడేళ్ల లాంటి మనుషుల మధ్యకు ఒక గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. అయితే మీరు ఎలా ఉండాలి అంటే, ఇదిగో పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండుడి అంటున్నాడు. అంటే వాటి స్వభావము ఒక వివేకం అనే స్వభావము, ఒక నిష్కపటమైన ఒక స్వభావం, వాటి క్యారెక్టర్. అలాగే యేసుక్రీస్తు వారు హేరోదును కూడా ఏమన్నాడు ఒక మాట మీరు చూడగలిగితే, హేరోదుని ఏమన్నాడు ఒక మాట మీరు చూడగలిగితే, లూకాసు వార్త 13వ అధ్యాయము దయచేసి 31, 32 వచనాలు మనం చదువుకుందాం. 31, 32 వచనాలు చదువుకుందాం. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా 32 వచనంలో ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి అంటున్నాడు. హేరోదుని ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? నక్క అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నక్క లాంటి స్వభావము కలిగిన వాడు. నక్కకున్న స్వభావం ఏంటంటేనండి, అది కష్టపడి ఏ జంతువును పట్టుకొని తినదు. అది ఇప్పుడు ఏదైనా చిరతపులో ఒక సింహం జంతువుని వేటాడిన తర్వాత అది తింటా ఉంటే అక్కడనే దాన్ని చూసుకుంటూ ఉండి అది ఏదన్నా మిగిలిస్తే దాన్ని తింటది. అది ఆ స్వభావం చెబుతున్నాడు, ఆ నేచర్ చెబుతున్నాడు, ఆ కన్నింగ్ నేచర్ చెబుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ కూడానండి మనం చూడగలిగితే, బైబిల్లో కొన్ని సందర్భాల్లో అలంకార భాషలో రాయబడింది. ఇంతకుముందు మనం చదువుకున్నాము, అదే యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాము. దయచేసి ఎవరో మ్యూట్ పెట్టండి ప్లీజ్. అమ్మ ఎవరో మ్యూట్ పెట్టండి దయచేసి, చూసుకోండి. మ్యూట్ పెట్టండి, అందరు కూడా మ్యూట్ పెట్టేసేయండి. రైట్, ఇప్పుడు మనము ఆలోచిద్దాము. ఇంతకుముందు మనం చదువుకున్న యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అమ్మ ఎవరో మ్యూట్ పెట్టండి అమ్మ, చెవులో డిస్టర్బెన్స్ ఉంది దయచేసి. 11వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి. 6వ వచనం, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును అంటున్నాడు. దయచేసి మ్యూట్ చేయండి అమ్మా, ఎవరో కానీ అమ్మగారు మ్యూట్ చేయండి. నా దగ్గర కాదు, మ్యూట్ చేసి సౌండ్స్ వస్తున్నాయి దయచేసి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఆటలాడును అంటున్నాడు. అంటే సంఘములో మనం ఆలోచన చేయగలిగితే, సంఘములో మనం చూడగలిగితేనండి, ఇదిగో ఇలాంటి క్రూర స్వభావము కలిగిన వారు,
సంఘములో ఇలాంటి క్రూర స్వభావము కలిగిన ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేయగలిగితే సాధు జీవులుగా మారిపోయి అందరితో కలిసి ఉంటారు, అందరితో కలిసి ఉంటారు, అందరితో కలిసి ఉంటారు. దాన్ని ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఆ పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును 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 అనే మాట మనం చదువుకుంటున్నాము. ఆటలాడును అనే మాట మనం చదువుకుంటున్నాము. కాబట్టి ఇది కలిసి ఉండటము, ఇది ఏమంటున్నాడంటే ఇది ఒక ఆట అంటున్నాడు. రకరకాల స్వభావం కలిగిన వాళ్ళము. అందుకే ఇప్పుడు మనం సంఘంలో భిన్నమైన స్వభావం కలిగిన వాళ్ళం ఉంటాం, రకరకాల స్వభావం కలిగిన వాళ్ళం ఉంటాం. ఆ స్వభావము కలిగిన వారందరము కూడా అది కలిసి ఉండటము, అది ఒక ఆట అంటున్నాడు. అది ఒక ఆట అంటున్నాడు. ఆటలాడును అంటున్నాడు, ఆటలాడును అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక క్రైస్తవుడిగా క్రీస్తు రక్తములో కడగబడిన మనము, ఇదిగో ఒక ప్రవాహ జలములు వచ్చినట్లుగా ఇదిగో మనము సంఘములోనికి చేర్చబడిన మనము ఎలా ఉండాలి అంటే అందరితో కలిసి ఉండాలి. అదే చెబుతున్నాడు. దాన్ని ఆట అంటున్నాడు, దాన్ని ఆట అంటున్నాడు. అలాగే చివరిగా మరొకటి కూడా మనం చూసుకొని మనం ముగించుకుందాం. దయచేసి ఎక్కడ వస్తుందో సౌండ్ విపరీతంగా వస్తుంది. అమ్మ దయచేసి ఒకసారి ఫోన్ చూసుకోండి అమ్మా. అమ్మా దయచేసి ఒకసారి చూడండి అమ్మా, ఎవరో కానీ చూడండి అమ్మా. అది ఫ్యాన్ సౌండా బాత్ సౌండా? బాత్ సౌండ్ లెక్క వస్తుంది. అది బాతు సౌండా? అది కప్ప సౌండా? అది ఒకటే బెక్క 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 అంటుంది. అది ఫ్యాన్ సౌండ్. ఫ్యాన్ సౌండేనా? ఫ్యాన్ అంత పైన ఉంటుంది కదా, వస్తుంది. దయచేసి ఎవరండి అది ఫ్యాన్ అన్న ఆపండి. దయచేసి ఎవరైనా దూరం అని వెళ్ళండి. ముందు పెడితే సెట్ అవుతుంది కదా ఎవరైనా. ఒకసారి ఎవరి దగ్గర అది సరేగా చివరి రిఫరెన్స్ చూసుకొని ముగ్గురు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. దయచేసి చివరిగా ఒక వాక్యం చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయము దయచేసి 23వ వచనాన్ని చదువుకొని మనం అందరం కూడా ముగించుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా దయచేసి చదువుకుందాము. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే అంటున్నాడు. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం అందరం కూడా ఏ ఆట ఆడమంటున్నాడని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి మనం ఆడవలసిన ఒక ఆట ఉంది. ఆ ఆట ఏంటంటే ఇదిగోనండి ఇంతకుముందు మనం చదువుకున్న వివేకి జ్ఞాన పరిశ్రమ అంటున్నాడు. వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట ఇదే అంటున్నాడు. దాన్ని ఆట అంటున్నాడు. జ్ఞాన పరిశ్రమ అంటే ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. పరిశ్రమ అంటే మనం ఆలోచన చేయగలిగితే ఒక కంపెనీ కావచ్చు. ఒక కంపెనీలో ఇదిగోనండి ఈ పదార్థం ఏదైతే ఉంటుందో ఈ పదార్థము ద్వారా రకరకాల ఐటమ్స్ ఏ విధంగా అయితే బయటికి వస్తాయో, ఒక కంపెనీలో ఒక్కొక్క పదార్థము ద్వారా ఒక్కొక్క ఐటెం ఏ విధంగా అయితే బయటికి వస్తుందో, అలాగే సంఘము అనే ఇదిగో ఈ సంఘం అనే పరిశ్రమలో ఇదిగో ముడిసరుకు అనే ఈ బైబిల్ వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటేనండి అనేకమైన అంశాలు అనే ఐటమ్స్ బయటికి రావాలి. అది ఇదిగో ఏమంటున్నాడు అంటే జ్ఞాన పరిశ్రమ అంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు అంటే అనేకమైన అంశాలు బయటికి తీసి ఈ సమాజముతో ఆడుకో అంటున్నాడు. కాబట్టి ఈరోజు రకరకాల ఐటమ్స్ ను తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి, కానీ
ఇదిగోనండి, మన మందిరము జ్ఞానమును బయటికి తీసే ఒక పరిశ్రమ కావాలి, ఒక ఇండస్ట్రీ కావాలి, ఒక ఫ్యాక్టరీ కావాలి. జ్ఞానమును బయటికి తీసే ఫ్యాక్టరీలు ఇవ్వండి ప్రపంచంలో. జ్ఞానమును బయటికి తీసే ఒక సంఘము కావాలి, ఒక ఫ్యాక్టరీ కావాలి. ఇదిగో ముడిసరుకు అంటారా వాక్యము. ఈ వాక్యము ద్వారా అనేకమైన, ఆ వాక్యము ద్వారా ఇదిగో టాపిక్స్ అనే ఐటమ్స్ను తీసి ఈ సమాజముతో మీరు ఆడుకోండి అని దేవుడు చెబుతున్నాడు. అందుకే వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే 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 అంటే ఆట లాంటిది అంటున్నాడు, ఆట లాంటిది అంటున్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం ఆడవలసిన ఆట ఉంది, మనం ఆడవలసిన ఆట ఉంది. అంతేగాని ఈ అల్లరితో కూడిన ఆటపాటలు కాదండి మనం ఆడవలసింది. అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడు మనల్ని ఆడమని చెప్పలేదు. కాబట్టి మనం ఆడవలసిన ఆట చాలా ఉంది. ఇదిగో ఈ గ్రంథములో ఉన్న వాక్యాలు అనేక అంశాలు బయటికి తీసి మీరు ఆడండి, సమాజంతో ఆడుకోండి అని దేవుడు చెబుతున్నాడు. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.